రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఈ రోజు నిర్వహించే తలపెట్టిన కురుక్షేత్ర సభకు ఏపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో మంగళగిరిలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న సభా ప్రాంగణం పోలీసుల చక్రబంధంలో ఉండిపోయింది. ఉద్యమ నాయకుడు మందకృష్ణ మాదిగ ఎలాగోలా ఏపీకి చేరుకున్నారు. కానీ సభాస్థలికి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. సభకు వస్తున్న కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. రోడ్ల మీదకు వచ్చిన కార్యకర్తలంతా అరెస్ట్ అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో మందకృష్ణ మాదిగ ఒక రహస్య ప్రదేశంలో టీవీ9తో మాట్లాడారు. 23 ఏళ్ల ఉద్యమ చరిత్రలో ఎన్నడూ హింసాయుత మార్గం వైపు వెళ్లని తమకు అనుమతి ఎందుకు ఇవ్వరని మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా ఇంతకంటే ఉధృతంగా తమ ఉద్యమం సాగుతుందని చెబుతున్న మందకృష్ణ మాదిగతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఇవాళ కురుక్షేత్రానికి ఆయన పిలుపునిచ్చారు. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న స్థలంలో కొన్ని వేలాది మంది జనాల సమక్షంలో కురుక్షేత్ర మహాసభ జరగాల్సి ఉంటుంది. అయితే పోలీసులు ప్రస్తుతానికి అనుమతి నిరాకరించిన నేపథ్యంలో మందకృష్ణ మాదిగ ఏం చెప్తారన్నది చూద్దాం. ఇప్పటికే ఐజీ చెప్పారు. పోలీసులు కూడా చాలా పెద్ద ఎత్తున నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా మీరు ఎక్కడైతే సభ పెట్టారో అక్కడ పోలీసులు కూడా ఉన్నారు. ఎవరైతే ఎంఆర్పీఎస్కి సంబంధించిన నేతలు కానీ కార్యకర్తలు కానీ తరలి వస్తూ ఉన్నారో వాళ్ళందరినీ ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు అరెస్టులు అనేది అప్రజాస్వామికం. అరెస్టులు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి మొదలుకొని, అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి మొదలుకొని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం అంటే ఒరిస్సా బార్డర్ వరకు వేలాది లక్షలాది మందిని అరెస్ట్ చేస్తుంటే ఎక్కడికక్కడ. అరెస్టులు అప్రజాస్వామికం అని ఎందుకంటున్నంటే ముందు మీటింగ్ పెట్టుకునే స్వేచ్ఛ మాకు ఎందుకు లేకుండా పోయింది. అదే గ్రౌండ్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు యువగర్జన్లు అదే గ్రౌండ్లో పెట్టాడు. అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసింది అక్కడనే. అదే సమయం సంకల్ప సభ జరిపింది అక్కడనే. ఆయన ఒక్కడే కాదు, కాంగ్రెస్లో రాజశేఖర్ గారు సభలు పెట్టేశాడు. ఈ మధ్యకాలంలో రఘువీరెడ్డి గారు సభలు పెట్టేశాడు. అదే సమయంలో జగన్ గారు రేపు ప్లీనర్ జరిగేది కూడా ఆ గ్రౌండ్లోనే. పవన్ కళ్యాణ్ అదే గ్రౌండ్లో పెట్టాడు. అంత దూరం పక్కబెట్టు, మా వర్గీకరణ వ్యతిరేకిస్తూ మాలలు మీటింగులు కూడా అదే గ్రౌండ్లో పెట్టారు. అందరికి ఉండబడే స్వేచ్ఛ మాదిగలకి ఎందుకు కరువైంది, మాదిగలకి ఎందుకు లేకుండా పోయిందని ఒక ప్రశ్నకు సూటిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చంద్రబాబు జవాబు చెప్పాలి. రెండోది, మాదేమన్నా హింసాత్మక పందా అవలంబించిన ట్రాక్ ఏమన్నా ఉద్యమ చరిత్రలో ఉన్నదా అంటే ఈ చరిత్ర ఎక్కడ కూడా లేదు. 94 నుంచి మొదలుకుంటే 2016 నవంబర్ 27 హైదరాబాద్ ధర్మయుద్ధ మహాసభ వరకు కూడా విజయవాడలో లక్షల మందితో రాజశేఖర్ గారు మీటింగ్ వచ్చిన సందర్భాల నుంచి మొదలుకుంటే 23 ఏళ్ల చరిత్రలో లక్షల మందిని సమీకరించి లక్షల మందితో బహిరంగ సభ జరిపి వీసమెత్తు నష్టం జరగకుండా పక్కదారి పట్టకుండా ప్రజాస్వామ్యబద్ధంగా మీటింగులు పెట్టుకొని మేము పోయిన చరిత్ర ఉండేది. మొన్నటికి మొన్న పెద్దలు వెంకయ్య నాయుడు గారు ధర్మయుద్ధ మహాసభలో పాల్గొని ఏం మాట్లాడిండో ఒకసారి మీ దృష్టి తీసుకొస్తాను. నేను ఇన్ని లక్షల మంది వచ్చినా ఇంత క్రమశిక్షణ ఇంత శాంతియుతంగా నేను భారతదేశంలో ఎప్పుడు చూడలేదు. మిమ్మల్ని చూసి నేను జేజేలు పలుకుతున్నాను, జోహార్ పలుకుతున్నాను అన్నాడు. అంటే ఎంఆర్పీఎస్ 23 సంవత్సరాల ఉద్యమంలో ఇంత శాంతియుతంగా ఉద్యమం నడుపుతుంటే మాకు ట్రాక్ పక్కదారి పట్టే ట్రాక్ కూడా లేనప్పుడు మాకెందుకు నిరాకరించారనే ప్రశ్నకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మూడోది, ఇక్కడ మాదిగలు ఒకటే రోజు పెడుతుండ్రు కాబట్టి మేము శాంతి భద్రతను దృష్టి పెట్టుకొని మేము ఎవరికి ఇవ్వలేదని అంటున్నారు. అది మాదిగల మధ్యలో ఘర్షణ పెట్టే వాదనే తప్ప అది నిజం కాదు, న్యాయం కాదు. సాక్ష్యం నేను చెప్తున్నాను. నేను వాస్తవానికి మాదిగలందరూ వర్గీకరణ కోరుకుంటుండ్రు. మా మాల సోదరులు అందులో కొంతమంది స్వార్థపరులు వర్గీకరణ వ్యతిరేకిస్తుండ్రు. వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకించవచ్చు, కోరుకునే వాళ్ళు మేము కోరుకుంటున్నాం. కానీ ఏ ఒక్క రోజు కూడా ఒకే సందర్భంలో ఒకే రోజు ఒకే ప్లేస్లో మేము మీటింగులు పెడతామని ప్రకటించిన చరిత్ర 23 సంవత్సరాల చరిత్రలో కూడా ఎక్కడా లేదు. మొత్తం ఓవరాల్గా మీరు తలపెట్టిన కురుక్షేత్ర మహాసభ టోటల్గా ఫెయిల్ అయిందనుకోవాలా? ఎందుకంటే సభకు పర్మిషన్ లేదు, సభా ప్రాంగణంలోకి ఒక్కరిని కూడా అనుమతించలేదు ప్రస్తుతానికి. ఫెయిలు సక్సెస్ అనేది అక్కడికి వచ్చిన జనాన్ని బట్టి చూడడం కాదు. చిత్తూరు నుండి మొదలుకుంటే కుప్పం నుంచి మొదలుకుంటే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు అరెస్టులు లక్షల సంఖ్యలో జరిగినాయి. అంటే మా జాతి వాళ్ళు రోడ్డు మీదకి వస్తేనే కదా జరిగినాయి కదా. అంటే రోడ్డు మీదకి రావడమే మా విజయం కదా.
రోడ్డు మీకు రావడం ఏమో అవసరం కదా. ఎక్కడ అరెస్టులు జరగకుండా ఇక్కడ జనం రాకుండా పోతే అది వైఫల్యం అవుతుంది కదా. ఎంఆర్పిఎస్ ఉద్యమం ఒక మీటింగ్ పెడితే లక్షల సంఖ్యలో స్వచ్ఛంగా తరలిస్తారనే విషయం ఎన్నో సందర్భాలు రుజువైంది. మొన్న నవంబర్లో కూడా రుజువైంది కదా. ఎక్కడ ఆపితే అక్కడ అరెస్ట్ కాండి వీలవుతే, ఎక్కడ ఆపితే అక్కడ రోడ్ల మీద ఎక్కండి అనే పద్ధతిలోనే మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు చూడండి, మా సభ సక్సెస్ అయిందని సాక్ష్యం ఇంకో చెప్పనా నేను. లక్షల మంది రోడ్ల మీదకి రావడం, అరెస్ట్ కావడం ఒక సాక్ష్యం అవుతే, అసలు గ్రౌండ్లో టెంట్ వేయాల్సింది ఎవరు? మేము, పోలీసులు వేసుకున్నారు. ఓకే, గ్రౌండ్లో ఉండాల్సింది ఎవరు? మేము, పోలీసులే ఉన్నారు. అంటే మా తరపున కురుక్షేత్రాన్ని గ్రౌండ్లో సక్సెస్ చేసుకున్నది వాళ్ళవుతే, సక్సెస్ చేసుకున్నది వాళ్ళవుతే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీదకి వచ్చి అరెస్ట్ అవుతున్నది మా వాళ్ళు. కాబట్టి ఎట్లయినా కూడా కురుక్షేత్రం మేము అనుకున్న దాంట్లో 200% అది సక్సెస్ అయిందనే విషయం కూడా రుజువు అవుతుంది. కురుక్షేత్ర మహాసభ సక్సెస్ అయింది. చంద్రబాబు నాయుడు ఎన్ని నిర్బంధాలు పెట్టినా కూడా మాదిగలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి తరలి వచ్చారు. ఎంతోమంది పోలీసుల చేతిలో అరెస్ట్ అయ్యారు. ఎక్కడైతే కురుక్షేత్ర మహాసభ తలపెట్టిన ప్రాంగణంలో మేము వేయాల్సిన టెంట్ని పోలీసులు వేసి పోలీసులే కురుక్షేత్ర మహాసభని నిర్వహిస్తున్నారు అని మందకృష్ణ మాదిగ చెప్తూ ఉన్నారు. ఈ పోరాటాన్ని ఇదే విధంగా ఉధృతం చేస్తాము, ఏమాత్రం కూడా మాదిగల పోరాటాలను ఆపేది లేదని కూడా ఆయన తేల్చి చెప్తున్నారు. ఏపీ ప్రభుత్వానికి కూడా మందకృష్ణ మాదిగ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో కలిసి అశోక్, TV9 విజయవాడ నుంచి.